ఫోన్ రీఛార్జ్ చేయకపోతే బ్రేకప్. అంతే. అలాంటివి కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. టీలో షుగర్ లేకపోతే బ్రేకప్. నేను మీకు బ్రేకప్ స్టోరీస్ చెప్తాను కావాలంటే. హ్మ్. ఏంటి సార్ ఇది? అసలు బ్రేకప్ అనే దానికి ఒక రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావటానికి ఎందుకంత అర్లీ డెసిషన్స్ తీసుకుంటున్నారు? యాక్చువల్‌గా యాస్ ఎ రిలేషన్ మీరన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ అండి. ఏందంటే ఫోన్ రీఛార్జ్ చేయనందుకు బ్రేకప్, టీలో, కాఫీలో షుగర్ తక్కువైనందుకు రీఛార్జ్ అనేది సగటు మనిషికి యావరేజ్ పర్సన్ తెలిసిన విషయం అది. బట్ యాజ్ అ రిలేషన్‌షిప్ కోచ్, ఒక ఎక్స్‌పర్ట్‌గా నేను అర్థం చేసుకున్నాను. డెప్త్‌గా కేసెస్ స్టడీ చేస్తా కదా కౌన్సిలింగ్, కోచింగ్‌లో బయటపడింది ఏంటంటే అది ఓన్లీ కైండ్ ఆఫ్ ఏ ఐస్బర్గ్ అండి. ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. ఇప్పుడు టైటానిక్ షిప్ కూలడానికి పైన కనిపించే ఐస్బర్గ్ కాదండి, లోపట ఉన్నది. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ కాదు, లోపట ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్లో మనకు కనపడేది ఫోన్ ఛార్జింగ్ అవ్వట్లేదు, అది టీలో షుగర్ వేయట్లేదు అనేది బయట కనపడే వాస్తవం అండి. దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంటుందండి, పెద్ద ఇమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది, వెనకాల చాలా ఉంటాయి కారణాలు, కానీ బయట ఎక్స్పోజ్ అయ్యేది అది. సో జనాలు ఏంటంటే నేను టీలో షుగర్ తక్కువైందని నాతో గొడవ పెట్టుకున్నాడో విడిపోతున్నామని బయట చెప్పుకుంటారు. అది కాదు, అన్సంగ్ అన్టోల్డ్ స్టోరీస్ ఉంటాయండి. అన్మెట్ ఇమోషనల్ నీడ్స్ అంటే వాళ్ళ ఇమోషన్స్కి ఒకరికొకరు ఇమోషనల్స్ మెట్ అవ్వనందుకు, ఇద్దరి మధ్యలో కంపాటబిలిటీ గ్యాప్స్ వచ్చినందుకు, ప్రతిరోజు గొడవపడ్డందుకు. రోజు గొడవపడుతుంటారండి, వందల సార్లు గొడవపడ్డారు, వందల కారణాలతో గొడవపడ్డారు. లాస్ట్ గొడవ ఏంటంటే మీరు అన్నట్టు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టలేదు, మొబైల్ ఛార్జింగ్ అవ్వలేదు, లేదా షుగర్ వేయలేదు. అది లాస్ట్ ఫైట్. కానీ లాస్ట్ ఇంప్రెషన్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ కన్నా కూడా ఎక్కువ హైలైట్ అవుతుంది ఇక్కడ విడిపోవడానికి కారణం. బట్ కారణాలు పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని అంటే జనరల్గా బ్రాడ్గా చెప్పాల్సింది ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం అండి. భార్యకి భర్తకి ఇద్దరికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ లేని వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంటారు, పర్సనల్గా తీసుకుంటారు గొడవని ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇద్దరి మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ప్రాబ్లంగా చూడాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం నాది అని నేను ఆ ప్రాబ్లంకి నేను అటాచ్ అయి ఉంటే ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్కి అటాచ్ అవ్వకూడదు, ప్రాబ్లమ్ని పక్కన పెట్టాలి. మనం డిటాచ్ అవ్వాలి, ప్రాబ్లం నుంచి డిటాచ్ అయ్యే ప్రాబ్లం మధ్యలో పెట్టి ఇద్దరు కలిసి ఒక టీమ్గా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక టీమ్గా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి. ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఎలా మనం ఫేస్ చేస్తాం, ఎలా అధిగమిస్తాం, ఎలా ముందుకెళ్తాం అన్న ఆ బేసిక్ అవేర్నెస్ ఉండాలి. అది పేరెంటింగ్ విషయంలో కావచ్చు, కెరీర్లో కావచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్సే కావచ్చు, హౌస్ హోల్డ్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీనే కావచ్చు. మెడికేషన్ ఫెయిల్స్, సర్జరీ ఈజ్ మ్యాండేట్ అన్నట్టు. ఇప్పుడు రిలేషన్షిప్ హీలింగ్లో అన్నీ ట్రై చేసినాం, ఏది వర్కౌట్ లేదు అన్నప్పుడే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ బ్రేకప్.